జై శ్రీ గణేష్. జై శ్రీమన్నారాయణ. మొన్న మహావతార్ నరసింహస్వామి సినిమా చూసి వచ్చిన తర్వాత నా మనసులో చిన్న సందేహం. ఎవరు ఇద్దరు రాక్షసులు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. సాక్షాత్ శ్రీమన్నారాయణుని సవాల్ చేసేంత ధైర్యం వీరికి ఎలా వచ్చింది? వీరిద్దరిని వధించడానికి స్థితికర్త అయిన శ్రీ మహావిష్ణువు వరాహావతారం ఎత్తి భూదేవిని రక్షించి హిరణ్యాక్షుని సంహరించాడు. మళ్ళీ శ్రీహరి నరసింహావతారంలో తన భక్తుడైన ప్రహ్లాదుడైన రాక్షసుల బారి నుండి రక్షించి హిరణ్యకశిపుడిని సంహరించాడు. అయితే అసలు వీళ్ళిద్దరు ఎవరు? వీరికి ఇంతటి శక్తి ఎలా వచ్చింది అన్నదే నా అనుమానం. ఆ క్షణం ప్రవచన చక్రవర్తి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి రూపంలో మా గురువు గారి ద్వారా నా ప్రశ్నకు సమాధానం లభించింది. శ్రీమద్ భాగవతం ప్రవచనంలో ఒకసారి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు శ్రీమన్నారాయణుడి యొక్క భక్తులు, సేవకులు, ద్వారపాలకులు అయిన జయ విజయుడని మా గురువు గారు చెప్పారు. అయితే అంతటి విష్ణు భక్తులు భూమి మీద రాక్షసులకు ఎందుకు జన్మించారు? జయ విజయులు ఒక శాపం కారణంగా భూమి మీద రాక్షసులు జన్మించారని చెప్పారు. అది వినగానే నా మెదడులో ఒక ప్రశ్న పరిగెత్తింది. అసలు వీరిని ఎవరు శిపించారు? అనునిత్యం శ్రీహరి సేవలో ఉంటే జయ విజయులు ఏం చేశారని భూమి మీద రాక్షసులకు జన్మించమని శిపించింది? ఇంతటి శిక్ష ఎందుకు విధించారు? ఎవరు విధించారు అని తెలుసుకోవాలనుకున్నాను. అప్పుడే నాకు తెలిసింది